నేను వెళ్ళాను. ఓకే సార్. ఓకే. Good evening, friends. I would like to share this pair of tournament trophy with my best friend Madhav. Come on! Come on, yeah? ए बाबा देखो, तुम्हारा फोटो पेपर में आया है। Thank you. Yes. Madhav! 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 Madhav!
నువ్వే ఇలా డీలా పడిపోతే సీను పరిస్థితి ఏమిటి చెప్పు. వెళ్ళు, అతనికి ధైర్యం చెప్పు. నన్ను ఎలా సార్ తన్ని ఫేస్ చేయమంటారు? కష్టం అనిపించినా ఈ నిజం అతనికి తెలియక తప్పదు. వెళ్ళు. కమ్ ఆన్ చీరప్ మ్యాన్, మ్యాచ్ విన్నాయం కదరా, ఇంకెందుకు బాధ? డాక్టర్ నాకు చెప్పింది నీకు కూడా చెప్పాడా? చెప్పరా, అయినా నేను బాగానే నడవగలను కదరా. రే, నీ గుండెల్లో బాధ నీ కళ్ళల్లో కనిపిస్తుందిరా. ఫ్యూచర్లో ఫుట్బాల్ ఆడలేవనే నిజాన్ని ఎలా భరించగలుగుతున్నావురా? ఇదంతా నా వల్లనే కదరా జరిగింది. నేను ఆడకపోతే ఏంట్రా, నువ్వు ఆడతావుగా. నువ్వు గోల్స్ మీద గోల్స్ వేస్తూ ఉంటే నేను గ్యాలరీలో కూర్చొని విజిల్ చేస్తాను. రే, నీ ఫేస్కి ఏడుపు సూట్ అవుతురా. మన వాళ్ళంతా ఎక్కడున్నారు? అందరూ బయట ఉన్నారు. అమ్మ నాన్న కూడా వస్తున్నారు. రే, నువ్వు నాకు ప్రామిస్ చేయాలరా. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజు నాడు మా అమ్మా నాన్న నేను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వదించే చేతులకి నాకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందో తెలియకూడదు. ప్రామిస్ చేయరా, ప్లీజ్ రా, చేయరా ప్రామిస్. Your attention, please. Mr. Sino, an important announcement. As the summer holidays have begun, all your friends are waiting at Appigadu Sadda. So, your presence is required there immediately. 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 Sino! Come on, man. త్వరగా రా. రే, నేను జోకేస్తే అందరూ నవ్వారు, నీకేంట్రా ప్రాబ్లం? ఆ శేషిగాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు రా. ఏం చేశాడు? రాత్రి ఆడికి నాకు పెద్ద ఆర్గ్యుమెంట్, కొంచెం మిస్ అయిపోయాడు. అరే, వాడితో పెట్టుకోదురా, వాడు అసలు కరాటేలో బ్లాక్ బెల్ట్. ఏట్రా బొంగు, ఆడు కరాటేలో బ్లాక్ బెల్ట్ అయితే నాకు రన్నింగ్ లో గోల్డ్ మెడల్ తెలుసా? అరే అప్పగా ఫాస్ట్ గా ఏం తెస్తావు? బిల్లు రాసుకో. చెప్పుకో. 9 ప్లేట్ ఇడ్లీ, 9 ప్లేట్ పూరి, 9 ప్లేట్ దోశ, 9 ప్లేట్ ఉత్తప్పం, 9 ప్లేట్ బోండా, 9 ప్లేట్ మిరపకాయ బజ్జీ, 9 ప్లేట్ స్వీట్, 9 కప్పులు ఐస్ క్రీమ్. రాసుకున్నావా? 1 2 3 4 5 9. అవేం వద్దు, చాయ్ బట్టర్. ఎన్ని 9? ఒక్కటి, అది సింగిల్. ఏం ఫేస్రా. ఈ బొగ్గు గారికి ఒక టీ అంట, నువ్వు చూసుకో, అమ్మాయిలు నేను చూసుకుంటాను. అలాగే చూసారండి, అమ్మాయిలు అయితే చూసుకుంటానంట, మీరు బ్యాలెన్స్ మాత్రం చూసుకోండి. అంటే చెప్పండి. సరే కానీ 4 ప్లేట్లు సమోసా పట్టుకో చెప్పు. హలో, ఉన్నాడు అంకుల్, ఒక్క నిమిషం. మీ డాడీరా? టీరా. హలో అంకుల్, నేను మాధవ్. అవునా? రే, ఓకే ఓకే. ఏంట్రా? రే అప్పిగా, ఎక్కడ 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 అప్పిగా? రే, మా ఇంట్లో ఫంక్షన్, నీదే క్యాటరింగ్. ఏంటి అన్నప్పుడు ఈ రోజు నుంచైనా కాస్త సిగ్గుపడవే. అయ్యో, ఇదంతా తిని చలివిడి ముద్దలా అయ్యామంటే రేపు పెళ్లి కొడుకుని వెతకడం కష్టం అయిపోతుంది. చూడన్నయ్య, పెళ్ళి అంటున్నాడు. తప్పే ఉందమ్మా, మీ ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యాక పెళ్లి చేసుకుంటారు, మేమైతే పెళ్లి అయ్యాక పెద్ద మనుషులు అవుతాం. ఒరే, ఏంట్రా లేడీస్ ఫంక్షన్ లో మీరు? వెళ్ళండి వెళ్ళండి. అది అరే
సూరమత్త వచ్చింది. ఏం సూరమత్త బాగున్నావా? నేను బాగానే ఉన్నానురా. ఈ ఆటో వాడే నాంపల్ నుంచి దక్కుతున్నాడు. వాడి సంగతి ఏదో చూడు. ఆటోకి డబ్బులు మనం డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. రే మాధవ్, ఆ పెట్టు తీసి లోపల పెట్టు. బాగున్నా పిన్ని. ఎవరు అంకుల్ ఇవి? సూరమత్త. అయ్యో ఇదేంటిది? ఒకటి బరువుగా ఒకటి తేలిగ్గా ఉందేంటి? వెళ్ళేటప్పుడు రెండోది కూడా బరువుగానే ఉంటుందిలే. పద. ఇంకా మొదలవలేదా? లేదు పిన్ని. మా కాలంలో అయితే ఈ పాటికి మొదటి పంట అయిపోయేది. ఎప్పుడు మొదలెడతారో ఏమో. రండి పిన్ని గారు, బాగున్నారా? బాగుండబట్టేగా ఇంత దూరం వచ్చింది. ఏటో ఇది లెక్క పెడతలా ఉంది. ఏమే బాగున్నావా? అయ్యో దీనికి నాదిస్తే తగిలేలా ఉంది. ఓసేవ్ నీకెన్నేళ్ళు? 14. నేను 11 ఏళ్ళకి అయ్యా. ఏంటో ఇంకా విరిగించలేదు. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? అయినా అప్పిగాడు ఇక్కడ సాంబార్లో కలిసి ఎత్తాడు కింద. చెడ్డే ఐటమా? దీన్ని కంటిన్యూషన్ అదే. చాలా చాలా పోసుకో కబుర్లు. అందరూ వచ్చేసారు. త్వరగా కానివ్వండి. అంది వేసి సార్. ఏం అందివే అందివే ఏమండి? అందివే ఏమిటి? ఒకసారి తాళాలు ఇవ్వండి. ఎందుకు? చీర మార్చుకుని వచ్చేస్తాను. ఇందాకనే మార్చుకున్నావు. అయినా మీ ఆడవాళ్ళకి చీరల మీద శ్రద్ధ మొగుళ్ళ మీద ఉండదు. చీర కాబట్టి నచ్చకపోతే మార్చుకోవచ్చు. అర్థమైంది. ఆపే ఆపే అవతల వీడియో తీస్తారు. బుక్ అయిపోతాం. చీర మార్చురా. ఇవ్వండి. అంటే టేస్ట్ ఎలా ఉంది? ఉప్పు తక్కువైందయ్యా. ఉప్పు తగ్గిందా? మరి దాంట్లో ఉప్పు ఎక్కువైంది. ఎవరు చెప్పండి? తప్పకుండా అంటున్నాయా? ఓనర్ నేనే కదా. సార్ సార్ బంగాళదుంప కూరలో కారం ఎక్కువైంది. వాటర్ వెళ్ళి కూడా మేనేజ్ చేయాలి. కరెక్ట్. చెప్పద్దు, అస్సలు చెప్పద్దు. ఈయనెవరు? ఆయన ఓనరు. హారతి గై కొనవే లక్ష్మీపతి, హారతి గై కొనవే, హారతి గై కొనవే లక్ష్మీపతి, హారతి గై కొనవే, హారతి గై కొనవే. ఏమైంది ఇక్కడ? ఏం అవలే. సూరమ్మత్త పాడారు. పాడారా? పిడుగుపడిందేమో భయపడి తెచ్చా. పిడుగుపడ్డం కాదురా, నేను పాట పాడా. వినగానే అదిగో ఆ బాబు చూడు ఎంత బ్రహ్మాండంగా నిద్రపోతున్నాడో. నిద్రపోతాడో మర్చిపోయాడు. ఇంతకెవడరా నువ్వు? నిన్నెప్పుడు చూడలేదు ఇక్కడ నేను. ఐఎమ్ కుకింగ్ సెక్షన్. వంటోడివా? చూడైనా వంట బ్రహ్మాండంగా చెయ్యాలి. ఎందుకంటే నా మనవరాలు ఫస్ట్ టైం పెద్ద మనిషి అయ్యింది. సెకండ్ టైం కూడా అవుతారా? అదే ఇంత చిన్నపిల్లకి ఫంక్షన్ అవసరమా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో పెద్ద మనిషి పేరు. అసలు మీ చేయాలి పెద్ద మనిషి ఫంక్షన్. వచ్చినాడు మాడ. ఏమైందా నీకు? ఎందుకురా ఇవన్నీ? అప్పుడేం చేయలేదురా. మన రెండేళ్లకి ఒకే ఆడపిల్ల. తీసుకున్నా. సీను, సూరమతి కక్షంతులు తీసుకోండి మామగారు. వీడి పెళ్లికి వద్దాం అనుకున్నాను. దీని సంవత్సర ఫంక్షన్కి వచ్చాను. రే ఇది పెద్దదైంది కదా అని దీనికి సంబంధాలు చూసావు. ముందు కుంటోడికి దేనో దాన్ని చూసి మూడేసాయి. మామగారు, మాధవ్, రే మా ఇంటి నుంచి ఏమన్నా తీసుకెళ్ళండి, కానీ మా సంతోషాన్ని మాత్రం తీసుకెళ్ళదు. రై మన సీనుకో సంబంధం చూశాను రా. పిల్ల చక్కగా ఉంటుంది. పెద్ద ఉన్నవాళ్ళు కాదు కానీ గౌరవమైన కుటుంబం. అంటే సూరమతి అందరినీ వెంటనే సంబంధం చూసావా? అంటే సంబంధం చూడటం తప్ప? చూడటం తప్పు కాదు. నా కొడుకుని ఎవరో జారిపడి చేసుకోకూడదు, ఇష్టపడి చేసుకోవాలి. దానికింత సీరియస్ గా చెప్పడం దేనికిరా? సరే నువ్వు అనుకున్నట్టుగానే నీ కొడుకు పెళ్లి నేను చేస్తాను, నా కొడుకు పెళ్లి నువ్వు చేయి. నేనేం మందు ఎక్కువ చెప్పడాలా? ఏది చేయగలుపు. ఆటో ఆటో ఆటో. కోటికి పోను. అదేంటమ్మా ఆటో ఆపింది ఆయన. దిగండి ప్లీజ్, నేను అర్జెంట్ గా కోటికి వెళ్ళాలి. అబ్బా దిగండి అమ్మా, మీరు ముందు దిగండి. ప్లీజ్. చెప్పేది మీకే కదా, దిగండి. ఆగండి. ఏమయ్యా, నేను అట్టే వెళ్ళాలి. ఆవిడికి అభ్యంతరం లేకపోతే నేను కూడా ఇందులోనే వచ్చేస్తాను. బస్ స్ట్రైక్ కదా. సరే, నాకు ప్రాబ్లం లేదు. ఓకే పోనీ.
కుర్రోళ్ళు సైట్ కొట్టినారంటే ఈ అమ్మాయి చాలా అందగతే ఉంటుంది. అసలు ఈ ఆడవాళ్ళు ఇంత పొడుగ్గా చుట్టెందుకు పేస్తారో. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? బాగున్నారు? ఏం లేదు. ఈ కవర్ మీదేనా? ఇది నాది కాదు. మీది కదా, మీదే అనుకున్నాను. ఎనీవే ఇట్స్ ఓకే. బాయ్ బాయ్. ఏంటి ఇప్పించేది? నువ్వు రాలేదని చూసి చూసి మేమే లోపలికి వెళ్ళి అడిగాం. ఏమన్నాడు? ఇదిగో ఇలాగే గాలి తీసాడు. అంటే అసలు ఇవ్వనన్నాడా? ఇస్తా అన్నాడు 100. అది గుడి కట్టి చూపిస్తే. రై, మా డాడీ దగ్గర చందా వసూలు చేయడం నాకు తెలుసు, కానీ మీరు వెళ్ళి మిగతా ఇళ్ళలో ట్రై చేయండి. వెళ్ళండి. ఫంక్షన్ ఫోటోలు తెచ్చినట్టున్నావే. తెచ్చాను. రావణి, నన్ను చూడండి. రావణి. 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, డాడీ, మా ఫ్రెండ్స్ వచ్చి చందా అడిగితే ఇవ్వలేదంట. 47, 48, 49, డాడీ, సాయిబాబా టెంపుల్ కి డాడీ కాలనీలో అందరూ ఇస్తున్నారు, మీరు అబ్బాయిని నాకు ఇస్తున్నారు. ఈ బండిల్ కౌంట్ చేయడం నా వల్ల కాదురా. ఇప్పుడు నేను 3 సార్లు కౌంట్ చేశాను. మీ అమ్మ 2 సార్లు వాయించింది. ఇప్పుడు నువ్వు ఎందుకు డాడీ అంత కోపం? ఇంత డబ్బు పెట్టుకుని ఒక కట్ట ఇవ్వచ్చు కదా. ఇవేమన్నా తమలపాకులు కట్టాలనుకున్నావా? కోఆపరేటివ్ బ్యాంకు డబ్బు. ఉద్యోగం ఊడిపోతున్నా. అబ్బో, చేస్తున్నారులేండి బోడి ఉద్యోగం. నా సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు ఇలాగే డబ్బులు లెక్క పెట్టడం చూసి అల్లుడు గారు బాగా డబ్బున్నవాడేమో అనుకుని మా నాన్న ఈ సంబంధం ఖాయం చేశారు. ఆ తర్వాత పెళ్ళయ్యాక తెలిసిందిరా, శుక్రవారం చేసిన వసూళ్లు ఇంటికి తెచ్చి శని ఆదివారాలు లెక్కెట్టి సోమవారం తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తారని. తప్పింది, మళ్ళీ లెక్క తప్పింది. ఏమే ఇప్పుడు అదంత అవసరమా? సరే, మీకు అవసరం లేదంటే నేనే తాగేస్తాను. అబ్బాయి నేను చెప్పింది కాఫీ సంగతి కాదే, అక్కడ పెట్టు. మీ నాన్నకి తీసుకోవటమే గాని ఇవ్వటం రాదురా. నెల నెల నేను దాచిన డబ్బుంది, అది ఇస్తాను పదా. ఈయనెప్పుడు డబ్బు బాగా లెక్కెట్టు. ఏంటి నాకు తెలియకుండా కిచెన్ లో కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టారా? రేయ్, మా నాన్న డబ్బుల విషయంలో పరమ జిడ్డురా. మా అమ్మ ఇచ్చింది కదా, చాలే. ఏంటే ఏ ఫోటోస్ బాలేవా? ఫోటోస్ బాగానే ఉన్నాయి, కానీ అందులో నేనే లేను. ఇవి ఎవరివో ఫంక్షన్ తాలూకు ఫోటోలు. ఓహోహో, ఆ ఫోటో స్టూడియో వాడు ఏదో గోల్మాల్ చేసినట్టున్నాడు. అయినా ఇప్పుడు వెళ్ళి ఓపిక లేదే, రేపే వెళ్ళి మార్చేస్తా అంటున్నా కదా. ఏంటి బాబా ఇది? పొద్దున గాలిలా వచ్చి వెళ్ళిపోయింది, ఇప్పుడు వానలా మళ్ళీ వచ్చింది. ఏంటి గాలివాన? పిడుగులేం పడవు కదా. ఏంటి, ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోమంటావా? ఈ అమ్మాయి ఎవరో ఏంటో.